బెట్టింగ్ గ్యామ్స్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా చులిపిస్తున్నారు. నటి విష్ణుప్రియపై కేసు ఫైల్ కాగా నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియకు పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో తెలిపారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసులో ఉన్న నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో వారంతా ఎక్కడున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, రీతూ చౌదరితో పాటు టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ పై కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్కు తరలించారు. లోకల్ బాయ్ నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెబుతున్నారు. ఇటు బెట్టింగ్ యాప్స్ పై డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిలో ఇమ్రాన్ అనే వ్యక్తి పరేషాన్ బాయ్స్ పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నట్టు చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తాము సంపాదించుకోవడం కోసం సామాన్యుల జీవితాలను నాశనం చేస్తున్నట్లు వెల్లడించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఈ పంజగుట్ట ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా యూత్ వేరే వేరే కోచింగ్ కోసం వస్తారు. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు, ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము.